శ్రావణమాసం ఆకాశం మబ్బులు పట్టి ఉంది. చల్లటి గాలులు వీస్తున్నాయి. అసలే సాయంకాలం. దానికి తోడు చల్లటి వాతావరణం. కైపెక్కిన ఆడదానిలా ఉంది ప్రకృతి. సన్నగా తుంపర ప్రారంభయింది. పడక గదిలో సిగ్గుపడుతున్న ఆడదానిలా ఆగి ఆగి కురవటం ప్రారంభించింది. ఉన్నట్లుండి నింగి ఉరిమింది. మరుక్షణంలోనే పెళ్లికాని మొగాడి ఆవేశంలా విజృంభించింది. కిటికీ రెక్కలు టపటపామని కొట్టుకుంటున్నాయి. ఆత్రం మొగుడు గదిలో రాగానే పెండ్లం చీర తీసేసినట్టు చటక్కున వీధి దీపాలు ఆరిపోయాయి. పడుపు కత్తెలకు, రంకు పనులకు అవసరమైన చీకటి వర్షానికి తోడయింది. ఉంచుకుంది లేచిపోయినా చేసుకున్నది చెప్పపెట్టకుండా పోలేదు అదృష్టం. ఇంట్లో దీపాలు ఆరిపోలేదు అనుకుంది. ఆ అతివ పేరు సఫల. ఆమె మొహం చంద్రబింబం, జడ జాలువారి జలధార. ముంగురులు కావు అవి, చిరుమొలకలు. కనుబొమ్మలు ఇంద్రధనుసులు. ముక్కు మంకిన పువ్వు. అధరాలు అమృతబండాలు. చెక్కిళ్ళు చకోరాలు. మెడ మేఘమాల. 2 తొడలు తొలకరి చినుకులు. పైన హిమాలయాల వేడి. నాభి నక్షత్ర మండలం శీతలం కలిపి అక్కడ వేడి శీతల ప్రదేశం. ఆ వాతావరణం తెలిసినవాడు గురుమూర్తి. ఆమె భర్త జీవితమనే నవల్లోకి తుఫాన్లా వచ్చి అతల కుతలం చేస్తున్నవాడు. అలంకార శాస్త్రం తెలియనివాడు. శృంగార నైషధాలు కాండలు చదవనివాడు. అనురక్తికి తేడా తెలియనివాడు మూర్ఖుడు మరొకడు. ప్రస్తుతానికి వస్తే సుఫల కిటికీ రెక్కలు దగ్గరగా వెయ్యటానికి లేచింది. రేప్ చెయ్యడానికి ప్రయత్నిస్తున్న మొగాణ్ణి తోస్తున్న స్త్రీ చేతుల్లా టపటపా కొట్టుకుంటూనే ఉన్నాయి. కమలపు కాండల్లాంటి చేతుల్లో వాటిని ఆపింది. బయటనుంచి వర్షం చినుకులు ఆమె నగుమోము మీద పడ్డాయి. మరుక్షణంలోనే గాలి ఆమె మొహాన్ని స్పృశించింది. అమృతమే తాగినంత హాయి అనిపించింది. మరికొద్దిసేపు అక్కడే గడపాలనిపించింది. కిటికీల్లోంచి ఎదురిల్లు కనబడుతుంది. ఆ ఇంటి ముందు పోర్టికోల్లో నిలబడ్డ పిల్లలు ధారాగా పడుతున్న వర్షపు నీటిని పట్టుకుంటూ ఒకరి మీదకొకరు చిలకరించుకుంటూ ఆడుకుంటున్నారు. ఆమె గాఢంగా నిట్టూర్చింది. ఆ నిట్టూర్పుకి చక్కటి గుండ్రమైన స్థానాలు ఒక్కసారి కదిలి మళ్ళీ తమ స్థానంలోకి వెళ్ళాయి. చిరుగాలికి చెదిరిపోతున్న ముంగురాలకు సవరించుకునే ప్రయత్నం చెయ్యకుండా అలానే ఆ పిల్లలనే చూస్తూ తనతో తాను మూగగా మదనపడింది. స్వేచ్ఛ ఎంతటి గొప్ప పదం! తన జీవితంలో పెళ్లితో పూర్తయిన పదం. ఎన్ని కాంక్ష సింధూరాలు వెలిగించుకుంది! మరెన్ని ఆశలు పెట్టుకుంది! చక్కటి భర్త, అందమైన జీవితం, ఆహ్లాదమైన సాయంత్రాలు, అద్భుతమైన చిరునవ్వులు. ఏవి? అవన్నీ ఏవి? తనకి మిగిలింది అనుమానం, అవమానం. వీధిలో ఆడవారి జాలి చూపులు, మగవారి ఆకలి చూపులు. భగవాన్, వ్యభిచారిగానైనా పుట్టించుగాని మళ్ళీ జన్మలో నా భర్తలాంటి అనుమానపు మొగాడికి భార్యగా పుట్టించొద్దు. అనుక్షణం భర్త అనుమానం, అవహేళనకి గురయ్యే కంటే ఆ బురద గుంటల్లో బ్రతకటం ఉత్తమం. సుఫల కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆమెకి బయటికి వెళ్ళాలని కోరిక. ఒక్కసారి ఆ వర్షం నీటిలో తడవాలని ఆశ. చాలా చిన్న కోరిక, తీరని కోరిక. భర్త వస్తే తప్ప తీరని భ్రమ. వర్షం పెద్దదవుతూ ఉంది. ఆకాశం ఉరిమింది. కిటికీల్లోంచి జట్టు ముఖం మీద పడుతుంది. వర్షపు నీరు ఆమె మొహం మీద నుంచి తామరాకు మీద నీటి బిందువుల్లా జారిపోతున్నాయి. గుండ్రటి కనుబొమ్మలు చిగురాటుకుల్లా కదులుతూ ఉన్నాయి. స్నిగ్ధమైన
నగుమోము మీద ప్రకృతి మగవాడై గాలి వర్షం రూపంలో ఆమెని చుంబిస్తున్నట్లుగా ఉంది. ఆమె మనసుకి, శరీరానికి ఎంతో హాయిగా అనిపించింది. ఎదురు పిల్లలు ఇంకా తడుస్తూనే ఉన్నారు. చూసి మనముండాలి గాని ఆ సన్నివేశం అద్భుతం. ఆ పసిపిల్లలు కేరింతలు, ఆమె అర్ధనిమిలత నేత్రాల్లో యుక్త వయస్సు కదలాడింది. ఎప్పుడో ఎక్కడికో జ్ఞాపకాలు అరల్లోకి లాక్కెళ్ళింది. నవ్వుతూ, తూలుతూ, కేరింతలు కొడుతూ గడిపిన యవ్వనంలోకి వెళ్ళిపోయింది. ఎక్కడో దూరంగా పిడుగుపడిన శబ్దం. ఆకాశం ఉరుమవుతుంది. వర్షం ధారపాతంగా పడుతుంది. సుఫల ఇల్లురెళ్లతో వేసిన పాక. చూరు మీద నుంచి వర్షపు నీరు ధారాగా పడుతుంది. సుఫలకి వర్షమంటే బహుప్రీతి. వర్షపు నీటిని అరచేతిలో పడుతూ తనివి తీరా తనువుని తడిపిస్తుంది. తల్లి లోపలెక్కడో పని చేసుకుంటుంది. ఇదే అతననుకుంది. చప్పున గడప దాటి బయటకొచ్చింది. మనసు పులకరించిపోయింది. 18 ఏళ్ల సుఫల 10 ఏండ్ల బాల అయ్యింది. చూరులోంచి కారుతున్న నీటిని దోసిట్లతో పట్టి పైకెగరేసింది. వర్షానికి తోడు గాలి కూడా తోడయ్యింది. చెట్లు పురివిప్పుతున్న నెమల్లా ఆడుతున్నాయి. ఇక ఆగలేకపోయింది. వెనక్కి చూసింది. తల్లి చూడలేదు. చప్పున బయటకొచ్చింది. పట్టులంగా గురించి ఆలోచించలేదు. వర్షపు చినుకులు ఆమెను అభిషేకం చేశాయి. గిరగిరా తిరిగింది. ఎంతో చక్కటి హాయి. హిమాలయాల్లో గడుపుతున్న అనుభూతి. వింధ్య పర్వతాలు విసిన కర్రలతో విసురుతున్న భావన. దాదాపు మొత్తం తడిచిపోయింది. తెల్లటి శరీరానికి వేసుకున్న పావడ అతుక్కుపోయింది. లంగా వేసుకున్నట్లు కాక అతికించినట్లయింది. అసలే ఆమెది అద్భుత అందం. దానికి తోడు వర్షంలో తడుస్తుంది. స్వర్గం నుంచి నడిచి వచ్చిన అప్సరసల్లా ఉంది. మన్మధుడికే మత్తెక్కించేలా ఉంది. రతిదేవే ఈర్ష్యపడేలా ఉంది. యవ్వన గిరులు మెలితిరిగి తన్నుకొస్తున్నాయి. ఆ సమయంలో అక్కడ ఏ మొగాడు లేకపోవటం దురదృష్టం. ఉంటే అందమంటే ఏమిటో గమనించేవాడు. ఇంతలో లోపల్నుంచి తల్లి కేక వినబడింది. ఏం చేస్తున్నావే బయట? ఇలా వచ్చి అప్పడాలు వత్తొచ్చుగా? సుఫల ఏమాత్రం సందేహించకుండా అరిచింది. చదువుకుంటున్నాను. డిస్టర్బ్ చెయ్యొద్దు. మళ్ళీ లైట్లు పోతే ఇబ్బంది చెప్పి గిరగిరా తిరగబోయింది. అప్పుడే గేట్ తీసుకొని వస్తున్నారు రమణమూర్తి. ఆయన్ని చూడగానే సుఫల కంగారుగా నాన్నగారు అంది. ఆయన కూతుర్ని చిరుకోపంగా చూశాడు. దగ్గరకొచ్చి గొడుగులోకి రమ్మన్నట్టు చూశాడు. సుఫల తప్పు చేసినట్లు తల వంచుకొని గొడుగులోకి వచ్చింది. ఈలోగా చెక్కగేటు శబ్దం విన్న వరలక్ష్మమ్మ అప్పడాలు వత్తే కార్యక్రమం ఆపి బయటకొచ్చింది. పూర్తిగా తడిచిపోయిన కూతురు, భర్త కనిపించారు. వరలక్ష్మమ్మ కోపం నశాలానికంటింది. గొడుగు మడిచిపెడుతున్న భర్తతో తగాద పెట్టుకుంది. దీన్ని మీరేనండి పాడు చేస్తుంది. ఏండ్లొచ్చాయి ఎందుకు? అవ్వా! ఎవరన్నా చూస్తే ఏమన్నా ఉందా? పెళ్ళి కావాల్సిన పిల్ల. ఎంతో ఒద్దికగా ఉండాలి. ఇంకా చిన్నపిల్లల్లా వర్షంలో తడవటాలు, గెంతటాలు. రేపు అత్తింట్లో కూడా ఇలాగే ఉంటే మిమ్మల్ని దీన్ని అనరు, నన్నంటరు. సుఫల బుంగమూతి పెట్టి నేను పెళ్లి చేసుకోను, నాన్నని విడిచి ఉండను అంది. చెప్పు తీసుకొని కొడతాను. నీలాగా మేము పుట్టింట్లో చెప్పినోళ్ళమే. నోరు మూసుకొని లోపలికి తగలడు. పట్టులంగా పనికి వస్తుందే.
రేపెక్కడికన్నా పేరంటానికి వెళ్తే ఏం సింగారిస్తావు? నాన్నా అంది తండ్రి పక్కకెళ్తూ. ఇదిగో వరూ, నా కూతుర్ని ఏమన్నా అన్నావంటే సహించేది లేదు. ఆడపిల్లలు పుట్టింట్లో గొడవ చెయ్యక అత్తింట్లో చేస్తారా? ఏదో చిన్నపిల్ల, ఈసారి చెయ్యదులే అని సుఫల వైపు తిరిగి లోపలికెళ్ళి తల తుడుచుకో, జలుబు చేస్తుంది చెప్పాడు. సుఫల మా మంచి నాన్న అంటూ లేడిపిల్లల్లా లోనికి పరిగెత్తింది. ఎప్పుడు ఉండేదే గాని వెళ్ళిన పని ఏమైంది? అడిగింది చేతిలో సంచి తీసుకుంటూ. నన్ను లోపలికి రానియవే, తీరిగ్గా చెబుతాను. ముందు కాస్త తల తుడుచుకొని రండి, భోజనం వడ్డిస్తాను. రమణమూర్తి పొడి బట్టలు కట్టుకొని పీట మీద కూర్చున్నాడు. వరలక్ష్మమ్మ భర్తకి భోజనం వడ్డిస్తుంది. ఇంతకీ చెప్పరు కాదు, వెళ్ళిన పని కాయా పండా? పండే. ఎక్కువ కట్నం కూడా ఆశించటం లేదు. మంచి ఉద్యోగం. అతని చిన్నప్పుడే తల్లిదండ్రులు పోవటంతో మేనమామ దగ్గర పెరిగాడంట. శుభం. మంచి రోజు చూసుకొని రమ్మని చెప్పకపోయారా? అది కూడా అయ్యింది. రేపే మంచి రోజు. ఉదయం 10 దాటితే వర్జం. ముందుగానే వచ్చేస్తామన్నారు. ఏమిటో ఈ పాడు వర్షం, ఇప్పుడే పడాలా? వర్షం తగ్గగానే పండ్లు, పూలు, కాస్త తీపి పదార్థాలు తెచ్చిపెట్టండి. కార ఉదయాన్నే తెస్తాను. సుఫల ఏది? చారు కలుపుకుంటూ చుట్టూ చూశాడు. అదిగో మీ వెనకే నక్కి నక్కి వింటుంది. నా బంగారు తల్లి, నా బిడ్డ అదృష్టజాతకురాలు. గవర్నమెంటు ఉద్యోగస్తుడు భర్త కాబోతున్నాడు. సంతోషంగా అంది. సుఫల, రామ్మా, నువ్వు భోజనం చేద్దువుగానిరా. సిగ్గుగా తల వంచుకొని బొటనవేలిని కాలితో రాస్తూ, నాన్నగారు, నాకు వివాహం వద్దు, మిమ్మల్ని వదిలి ఉండలేను చెప్పింది. రమణమూర్తి కళ్ళు ఆప్యాయంగా కూతుర్ని చూశాయి. తప్పమ్మా, అలా అనకూడదు. ఆడదానికి జీవితంలో వచ్చే అతిపెద్ద మలుపు పెళ్ళి. ఏదో ఈ పేద తండ్రి పెద్ద పెద్ద సంబంధాలు చూడలేకపోయినా తిండికి గుడ్డకి లోటు లేని సంబంధం, నువ్వు వారికి నచ్చితే అదే 10,000. వరలక్ష్మమ్మ నెత్తి కొట్టుకుంది. అది వద్దనటం, మీరు నచ్చచెప్పటం బానే ఉంది. రేపు పెళ్ళయ్యాక చూడండి, మొగుణ్ణి విడిచి ఒక్కరోజు కూడా ఇక్కడుండదు. 24 గంటలు భర్త భర్త. అందరాడవాళ్ళల్లానే నవ్వింది. సుఫలకి సిగ్గు ముంచుకొచ్చింది. అక్కడ ఉండలేకపోయింది. తుర్రున పరిగెత్తింది. బయట వర్షం తగ్గింది. వాతావరణం చల్లగా ఉంది. దొడ్లో వేప చెట్టు నుంచి చల్లటి గాలి సుతారంగా పరుగులు పెడుతుంది. సుఫల సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయ్యింది. పెళ్ళంటే ఎవరు మాత్రం సంతోషించరు? వేప చెట్టు కూడా వర్షపు తాలూకు నీటి చుక్కలు ఆమె మీద చిలకరించి శుభాకాంక్షలు చెప్పింది. తన పెళ్ళి, చుట్టాలందరూ వస్తారు. పురోహితులు, వేదమంత్రాల మధ్య మనసులో కూడా ఆలోచించలేకపోయింది. సిగ్గు తన్నుకొచ్చింది. 2 చేతులతో మొహం కప్పుకుంది. ఆ రోజు ఆమె భోజనం చెయ్యలేదు. పెళ్ళి అనే మాటతోనే కడుపు నిండిపోయింది. అదే రోజు రాత్రి 12 గంటలవుతుంది. ఆరుబయట మంచాలేసుకొని పడుకున్నారు దంపతులిద్దరూ. లోపల సుఫల అందమైన కలలు కంటూ నిద్రబోతుంది. ఆకాశంలో చంద్రుడు తారని వెతుకుతున్నట్లు, అపారమైన విరహవేదన అనుభవిస్తున్నట్టు హడావుడి పడుతున్నారు. వడివడిగా పరుగులు తీస్తున్నాడు. పెరిట్లో మల్లెపొద వాసన గప్పున వస్తుంది. చల్లటి గాలి చెక్కిలి గింతలు పెడుతుంది. భార్యాభర్తలిద్దరూ ఎవరి ఆలోచనలో వారున్నారు. పొద్దున్నే వచ్చేవారికి ఏ రకంగా మర్యాదలు చెయ్యాలో, చుట్టుపక్కల వారిని ఎవరెవర్ని పిలవాలో
వల్లె వేసుకుంటుంది వరలక్ష్మమ్మ. ఉన్నట్లుండి గుర్తుకొచ్చింది, రేపు కూతురి మెడలో వెయ్యటానికి చిన్న ముత్తు బంగారం కూడా లేదని. యావండీ? చిన్నగా పిలిచింది భర్తని. రమణమూర్తి ఆమె పక్కకి ఒత్తిగిలి, ఏమిటే? అన్నాడు సౌమ్యంగా. రేపు నలుగురి ముందు అమ్మాయి మెల్లో సన్న చైనన్నా లేకుంటే ఏం బాగుంటుంది? ఎంత చిన్నతనం! మనకి లేని దాని గురించి ఆశించటం తప్పే. బ్రతకలేక బడిపంతులు చేస్తున్న బ్రతుకుని నెట్టుకొస్తున్న మనం ఏం ఆడంబరాల్ని మన పిల్లనివ్వగలం? కట్నకానుకలు అడగకపోయినా మనమే ఎంతో కొంత ఇవ్వాలి కదండి. రేపంటే ఇరుగమ్మని పొరుగమ్మని అడిగి శుభకార్యానికి గట్టెక్కిస్తాను. రేపు అత్తవారింటికి వెళ్ళేటప్పుడు మనకున్నది ఈ 150 గజాల స్థలం. దీంట్లో పాక. మన తదనంతరం నీకే నాయనా అని చెప్పాను. పెద్దగా డబ్బు గురించి, పెట్టుపోతల గురించి అడగలేదు. మాట్లాడిన 5 నిమిషాల్లో గమనించాను, అబ్బాయి మాత్రం చాలా మంచివాడు. కాని వరలక్ష్మమ్మ అనుమానంగా భర్తకేసి చూసింది. కాని ఆ పారె చెప్పండి, ఏమన్నా అలవాట్లున్నాయా? తిరుగుడు, త్రాగుడు. శివ శివ, ఒక్క పొడి కూడా వేసుకోడు. పొద్దున్నే విధిగా గాయత్రి మంత్రం క్రమం తప్పకుండా చదువుతాడు. మంచి దైవభక్తి కలవాడు. అంతా బానే ఉంది. రెండో పెళ్ళంటేనే మనసు ఉండబడటం లేదు. వరలక్ష్మమ్మ దిగ్గున లేచింది. చావు కబురు చల్లగా చెప్పమంటే ఇదే. ద్వితీయ కళ్యాణమా? మీకు మనసెలా ఒప్పిందండి? అరచేతుల్లో పెట్టుకుని పెంచారే. ఒక్క మాట కూడా దాన్ని అననీయరే. మన పేదరికాన్ని, బాధల్ని చవి చూడకుండా మనం కడుపు మార్చుకొని దాన్ని చదివించుకుంది ఎందుకా? రెండో పెళ్లివాడికి ఇవ్వటానికా? వరలక్ష్మమ్మ కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. రమణమూర్తి బాధగా నిట్టూర్చాడు. అర్థం చేసుకోవరు. మనము ఎక్కువ కానుకలివ్వలేం. కొద్దో గొప్పో ఆస్తి ఉంది, ఉద్యోగం ఉంది, పిల్ల సుఖపడుతుంది. తిండికి, గుడ్డకి కన్నీరు పెట్టదు. ఈ సంబంధం తప్పితే ఇంకో సంబంధం వచ్చినా ఏ గుడ్డల కొట్టో, గుమస్తాగా పనిచేసేవాడినో, మరో అలాంటి మధ్యతరగతి కింది స్థాయి వాడినో తెస్తాం. అలాంటివి కూడా తేలికగా రావటం లేదు. 60,000, 70,000 అడుగుతున్నారు. ఆలోచించు. రెండో పెళ్ళి అనే విషయం మరిచిపోతే అలాంటి సంబంధం మన చిట్టి తల్లికి రావాలంటే లక్షలు పొయ్యాల్సి ఉంటుంది. వరలక్ష్మమ్మ కళ్ళు ఒత్తుకుంది. ఎంత పొంగిపోయింది! మరెంత సంతోషపడింది! అవన్నీ ఒక్కసారిగా కొట్టుకుపోయాయి. చుట్టూ ఉన్న ప్రకృతి కూడా విషాదంగా మారినట్లనిపించింది. బాధపడకువరు. మనమేమీ అమ్మాయి గొంతు కొయ్యటం లేదు. మంచే చేస్తున్నాము. రెండో పెళ్ళని అమ్మాయికి తెలియనీయకు. బాధపడేదాని మొహం నేను చూడలేను. ఇంతకీ తొలి భార్య పొయ్యిందా లేక విడాకులిచ్చాడా? పొయ్యింది. లేచిపోయింది. అబ్బాయి అవమానం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోబోయాడంట. మేనమామ ధైర్యం చెప్పి, సర్ది చెప్పి మనిషిని చేశాడంట. వరలక్ష్మమ్మ అప్రయత్నంగా అంది, లేచిపోయిందా అని.